వెల్కమ్ ఫ్రెండ్స్. ఒక కథ చెప్తాను. ఒక వ్యాపారి ఇడ్లీలు అమ్ముకునేవాడు. ఆ ఇడ్లీలు రుచిగానే ఉండేవి, కానీ చట్నీ అస్సలు వేసేవాడు కాదు. ఇడ్లీలు ఎంత బాగున్నా, ఎంత మెత్తగా ఉన్నా, ఎంత తిందామని ట్రై చేసినా పక్కన పొడో, నెయ్యో, చట్నీయో లేకపోతే ఎవ్వరూ ఎక్కువ రోజులు ఆ ఇడ్లీని తినలేరు కదా. అదే టైంలో ఇంకా కొందరు వ్యాపారులు ఇడ్లీలతో పాటు చట్నీ పెట్టారు. బట్ రేటు మాత్రం చాలా ఎక్కువ పెట్టారు. కొందరు ఆకలితో ఉన్నవాళ్ళు, డబ్బులు చెల్లించగలిగిన వాళ్ళు, ధనికులు ఆ ఇడ్లీలు కొనుక్కోగలిగారు. అయితే ఇదంతా చూసిన ఇంకో వ్యాపారి అంతకన్నా మంచి నాణ్యమైన ఇడ్లీలని, ఇంకా రుచికరమైన చట్నీ పెట్టాడు. బంపర్ ఆఫర్ ఏంటో తెలుసా? ఇడ్లీ ఫ్రీ అన్నాడు, చట్నీ అన్లిమిటెడ్ అన్నాడు. ఆవురావురుమంటూ ఎదురు చూసిన ప్రజలు, ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళు, పేదలు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ ఇడ్లీలు తినడం మొదలుపెట్టారు. ఈ వ్యాపారిని చూసి ఆకాశానికి రేట్లు పెట్టిన ఇడ్లీ వ్యాపారులందరూ ధరలు తగ్గించాల్సి వచ్చింది. తప్పలేదు. అలా 2 ఏళ్ళు ఉచితంగా ఇచ్చారు ఈ కొత్త వ్యాపారి. మెల్లిగా రేట్లు పెంచారు, డబ్బులు పెంచారు. ఎన్ని రోజులని ఆ వ్యాపారి ఉచితంగా లేదా తక్కువ ధరకి అమ్మగలరు చెప్పండి? ఇంకా నాణ్యత పెంచాలి అంటే డబ్బు కావాల్సిందే కదా. నేను ప్రత్యేకంగా ఎవరి గురించి చెప్తున్నానో, ఎవరి గురించి ఈ కథనో మీకు చెప్పక్కర్లేదు, అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఒక్కసారి ఈ వీడియో వినండి. అంబానీ గారింట్లో పెళ్లి మహోత్సవం చాలా సంతోషంగా ఉందండి. కొడుకు కోడలు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. కానీ జియోలో డబ్బులు పెంచి మాత్రం కాదండి. అంటే మనం డొనేట్ చేస్తే వాళ్ళ ఇంట్లో పెళ్లి గొప్పగా చేసుకుంటున్నారా? పోయిన సంవత్సరానికి నేను 1799 రూపీస్ పెట్టి రీఛార్జ్ చేశాను. ఇవాళే మళ్ళీ రీఛార్జ్ వచ్చింది, 3599 రూపీస్ వచ్చింది. ఎంత డిఫరెన్స్ పడింది? ఎందుకు డబ్బులు అంత డిఫరెన్స్ పెంచినట్టు? ఇది ఫూలిష్నెస్సా, ఇగ్నరెన్సా? ఇంత తెలివి తక్కువగా ఎందుకుంటారు? డబ్బులు డొనేట్ చేస్తే పెళ్లి చేసుకున్నారా? జూన్లో పెళ్లికి జూలైలో పెంచిన రేట్లతో ఎలా చేసుకున్నారబ్బా? భారతదేశంలో జియో వల్ల ఫస్ట్ టైం ఇన్కమింగ్ కాల్స్కి చెల్లింపులు లేకుండా ఫ్రీ అయ్యాయి. అలాగే 10 ఏళ్ళ తర్వాత జియో రాకతో అవుట్ గోయింగ్ కూడా ఫ్రీ అయ్యాయి. నిన్ను డొనేట్ చేయమని ఎవరినే కాదు, జియో వాడే ఎవరినైనా వాడండి అని అడుక్కున్నారా? డొనేట్ చేయమని అడుక్కున్నారా? వాళ్ళ సేవలు వాడుకొని దానికి డబ్బులు చెల్లిస్తున్నారు. అది డొనేషన్ కాదు. ఈవిడ యాక్టింగ్ చేసి డబ్బులు తీసుకుంటుంది కదా. అది సినిమా వాళ్ళు ఆమెతో పని చేయించుకున్న వాళ్ళు ఆమెకు డొనేషన్ ఇస్తున్నట్ట? వాళ్ళ డొనేషన్తో ఈమె బతుకుతున్నట్ట? లేదు, ఆమె కష్టానికి వాళ్ళు ఇచ్చే వాల్యూ అది. మరి జియో కన్నా ఎక్కువగా ముందే ఎయిర్టెల్, వోడాఫోన్ రేట్లు పెంచారు. ఇదే సమయంలో వాళ్ళు ఎవడి పెళ్లి చేస్తున్నారు? వాళ్ళ గురించి ఎందుకు ఎవరు మాట్లాడట్లేరు? అసలు ఊస తీయట్లేరు. పోయిన సంవత్సరం 1800 పెట్టిందట. గత 2 ఏళ్ళుగా 2000 పైనే ఉంది బేసిక్. రోజుకి 1 GB డేటా ప్లాన్. నేను అదే వాడుతున్నా. అది కూడా సంవత్సరానికి, అంటే నెలకి 166 రూపాయలు మాత్రమే. రోజుకి 1.5 to 2 GB డేటాతో. పోనీ ఈవిడన్నట్టు 1800 అనుకుంటే నెలకి 120 రూపాయలు. మన జీతాలు పెరగాలి, కొన్న భూముల ధర పెరగాలి, ఆస్తుల విలువ పెరగాలి. ఒక సినిమాకి 2 గంటలు చూడడానికి 300 పెడతాం, అంతకన్నా ఎక్కువే పెడతాము. అదే నెలకి సరిపడా నెట్కి 300 పెట్టడానికి లబోదిబోం అంటున్నారు. ఇప్పటికైనా వాడడం మానేస్తారా అంటే లేదు, అదే జియో వాడతారు. పైకి ఇలా తిట్లు. నచ్చకపోతే మానేయచ్చు కదా. జియోకి బుద్ధి వస్తుందేమో, తక్కువ చేయగలిగితే చేస్తారేమో. కానీ ఎయిర్టెల్ని, వోడాఫోన్ని ఎందుకు ఎవరూ ప్రశ్నించట్లేరు? ఎందుకంటే అంబానీ ఇంట్లో పెళ్లిని ఇంత వైభవంగా సనాతన ధర్మ మూలాలను మర్చిపోకుండా చేస్తుండడం వీళ్ళకి నచ్చలేదు. కడుపు మండిపోతుంది. అంత ధైర్యంగా ఖర్చు పెడుతున్నాడంటే అది ట్యాక్స్ కట్టి లీగల్గా సంపాదించిన సొమ్ము, నక్కి నక్కి బ్లాక్ మనీగా దాచిపెట్టిన సొమ్ము కాదు. అంత ధైర్యం ఉండాలి ఖర్చు పెట్టడానికి కూడా. మా ఇంట్లో ఎన్నో ఏళ్లుగా ఒక BSNL సిమ్ ఉంది. ఇప్పటికీ అండ్ కొన్నేళ్ల వరకు BSNL ల్యాండ్లైన్ కూడా ఉండేది. వీటితో పాటు నేను జియోనే వాడుతున్నాను. అబద్ధాలు చెప్పి వీడియోలు చేయవలసిన అవసరం లేదు. మనం ముందు ఆచరించి వేరే వాళ్ళకి శుద్ధులు చెప్పాలి. ప్రభుత్వ కంపెనీలను ఆదుకోవాలి, అండగా నిలబడాల్సిందే. మనం చేయకపోతే ఇంకెవరు నిలబడతారు? ప్రభుత్వ కంపెనీలు ఉంటేనే ప్రైవేట్ కంపెనీలను కట్టడి చేయగలం. ఇదంతా బానే ఉంది. అదే ప్రభుత్వ కంపెనీ BSNLకి ఈ స్థితి ఎందుకు వచ్చింది? అదే జియోని ఇన్నేళ్ళు వాడుకొని ఇప్పటికీ వాడుతూ ఆ నెట్ యూస్ చేసి వీడియోస్ చేస్తూ, ఆ నెట్ యూస్ చేసి యూట్యూబ్లు మెయింటైన్ చేస్తూ డబ్బులు సంపాదిస్తూ ఇప్పుడు జియోని మాత్రమే తిట్టే వాళ్ళని ఏమనాలి? BSNLకి ఆ దుస్థితి ఎందుకు వచ్చిందో ఇప్పటి వరకు ఏ యూట్యూబర్ మాట్లాడనే లేదు.
ఇంకా కమ్యూనిస్టులు అయితే ఏ వీడియో చేసినా మోదీని తిట్టడం వాళ్ళ టూల్ కిట్. సో అదే చేస్తున్నారు. 2004లో బీజేపీ నుంచి కాంగ్రెస్ అధికారం చేపట్టిన సమయానికి 10,000 కోట్ల లాభాల్లో ఉంది బిఎస్ఎన్ఎల్. 2014లో 14,000 కోట్ల నష్టాలతో మోదీ ప్రభుత్వానికి చేతికి అప్పచెప్పారు. 10 ఏళ్లు సంస్థని సర్వనాశనం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు. 2008 నుంచి మొదలు 50,000 కోట్ల నష్టాలు పోగు చేసి అప్పచెప్పారు. మళ్ళీ బీజేపీ వచ్చాక ఆ సంస్థని సరైన మార్గంలో నడిపించే నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు మెల్లిగా మళ్ళీ గాడిలో పడుతుంది సంస్థ. అది మోదీ ప్రభుత్వం నిబద్ధత. జియో వచ్చినా కూడా రాకముందు కూడా బిఎస్ఎన్ఎల్కి ఎన్నో నిధులు విడుదల చేశారు. బిఎస్ఎన్ఎల్కు దరిద్రమే ఆ కమ్మి కాంగ్రెస్ అనుబంధ యూనియన్లు. వీళ్ళలో చాలా మంది పప్పులాగా 55 నుంచి 60 ఏళ్ల యువకులని చెప్పుకుంటారు. పని ఉండదు, ఏమి చేయరు. యూనియన్ పేరిట అక్కడ ఉన్న ఉద్యోగుల మనసుల్లో విషం నింపుతారు. సరిగ్గా పని చేసేది లేదు, సర్వీస్ శూన్యం, లంచ్ టైంకి వచ్చి వెళ్ళిపోతారు. ప్రభుత్వ ఉద్యోగాలు కదా. అందరూ ఇలా ఉంటారని కాదు, కానీ మెజారిటీ ఇంతే ఉన్నారు. బిఎస్ఎన్ఎల్ అనేది పేరుకే ప్రభుత్వ రంగ సంస్థ. నిజానికి అది పూర్తిగా కమ్యూనిస్టుల జేబు సంస్థగా ఉండేది. ఇప్పుడిప్పుడే కమ్యూనిస్టులని తన్ని తరుముతున్నారు కార్మికులు. బాహాటంగా తిడుతున్నారు వాళ్ళ విధానాలని. యూనియన్ల పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలు నాశనం చేశారు. ఇంకో పక్క బిఎస్ఎన్ఎల్లో 2G స్కామ్ వల్ల 176,000 కోట్ల నష్టం వచ్చింది. బిఎస్ఎన్ఎల్ పడిపోవడానికి ఇది చాలా పెద్ద కారణం. ఇలా జరగడం వల్ల కొత్త కంపెనీలు పుట్టుకొచ్చి బిఎస్ఎన్ఎల్ని పూర్తిగా దెబ్బతీశాయి. ఇవన్నిటినీ దాటుకొని బిఎస్ఎన్ఎల్ ఇంకా నిలబడింది అంటే ఇంకా బిఎస్ఎన్ఎల్ని ల్యాండ్ లైన్ని వాడే మాలాంటి వాళ్ళ వల్లే. మాలాంటి వాళ్ళకి దేశభక్తి ప్రత్యేకంగా నేర్పించాల్సిన అవసరం లేదు కమ్యూనిస్టులు. బిఎస్ఎన్ఎల్కి మారకపోతే దేశభక్తులు కాదు అంటున్నారు. మరి ప్రభుత్వ స్కూళ్లలో ఎంతమంది చేరుస్తున్నారు? ప్రభుత్వ స్కూళ్లను కూడా మనమే కదా కాపాడాలి. LIC ప్రభుత్వ కంపెనీ. అది ఉండగా ఈ కమ్యూనిక్రిస్టీ డబ్బుల కోసం మ్యాక్స్ లైఫ్ని సపోర్ట్ ఎందుకు చేస్తుంది? ఇవి వీళ్ళ బతుకులు. కేవలం కడుపు మంట అంతే. ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్ గురించి, వాళ్ళు అడ్డగోలుగా పెంచుతున్న ఫీజుల గురించి ఎవ్వడూ నోరు మెదపడు. ఇక్కడ ప్రభుత్వ స్కూళ్ళకి వెళ్ళాలి, కాపాడాలి అనే ఎవ్వడూ మాట్లాడు. అక్కసంతా అంబానీ మీదనే. వీళ్ళ ప్రేమ దేశం మీద కానే కాదు. 4G మరియు 5G సర్వీసెస్ కోసం దేశవ్యాప్తంగా 112,000 మొబైల్ టవర్స్ని నిర్మిస్తుంది బిఎస్ఎన్ఎల్. తప్పకుండా బిఎస్ఎన్ఎల్ సక్సెస్ అవ్వాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కానీ ఈ 1-sided బయాస్డ్ వీడియో చేసే వాళ్ళు గుర్తు పెట్టుకోవలసింది ఏంటి అంటే, జియో వల్లే స్మార్ట్ ఫోన్ల యుగం ప్రారంభమైంది. ప్రజల జీవన శైలి పూర్తిగా మారిపోయింది. జియో వచ్చిన ఈ 10 ఏళ్లలో దాని తారీఫు 150 నుంచి ఇప్పుడు పెరిగిన దానితో కలుపుకుంటే 250 రూపాయలు మాత్రమే. గత 8 సంవత్సరాలలో కేవలం జియో వాళ్ళు ఇది 2వ పెంచారు. ఈ విషయాన్ని అందరూ విస్మరించి పదే పదే జియో మీద అక్కసు వెళ్ళగక్కటం చేస్తూ ఉన్నారు. మనం అపరిమితంగా సోషల్ మీడియాను వాడగలుగుతున్నామంటే అందుకు కారణం జియో. బిఎస్ఎన్ఎల్ పతనానికి కేంద్ర ప్రభుత్వం కారణమైతే మరి మిగతా సర్వీసెస్ ప్రొవైడర్ల పతనానికి ఎవరు కారకులు? జియో విసిరిన వ్యాపార ఛాలెంజ్ని పోటీ సంస్థలు ఎందుకు ఎదుర్కోలేకపోయాయి? జియో కారణంగా డేటా అతి చౌకగా, అపరిమిత వాయిస్ కాల్ ఫ్రీగా వినియోగదారుడికి అందుబాటులోకి రావడంతో స్మార్ట్ ఫోన్ మనిషి జీవితంలో ముఖ్య భాగంగా మారిపోయిందా లేదా? వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు, ట్రావెలింగ్లో కాల్స్ అటెండ్ అవ్వడం, మీటింగ్స్ అటెండ్ అవ్వడం, ఇంట్లో నెట్ పోతే పర్సనల్ హాట్స్పాట్ పెట్టుకొని ఎన్నోసార్లు నేను ఉద్యోగం చేశాను జియో నెట్వర్క్ మీద. ఇంత పెద్ద మార్పుకు కారణం జియో. లక్షల జాబులు సృష్టించింది, డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చింది. ఇంట్లో ఉండే మహిళలు వంట వీడియోలతో సహా వివిధ రకాల వీడియోలు చేసి డబ్బులు సంపాదిస్తున్నారు. జియో చట్ట వ్యతిరేకంగా ఇతర సంస్థలను దెబ్బతీసి తాను మాత్రమే వ్యాపారాన్ని చేసుకుంటుంటే మొనోపొలి అయ్యింది అంటే అందుకు చట్టబద్ధమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. జియో మీద లాంటి ఆరోపణలు కానీ కేసులు కానీ ఉన్నట్టు లేదే. జియో చేసింది ప్రత్యర్థులను దెబ్బతీయటానికి చౌకగా మొబైల్ సేవలను అందించడం. అది ఏ వ్యాపారవేత్త అయినా చేస్తాడు. ఉచితాలకు అలవాటు పడిన బతుకులు. జియో కూడా ఉచితంగా ఇచ్చిన రోజు ఎగబడ్డారు, ఇప్పుడు తిడుతున్నారు. తిట్టే వాళ్ళలో సామాన్యులు ఉన్నారని నేను అనుకోవటం లేదు. దీని వెనక కూడా కమ్యూనిస్ట్ బ్యాచ్ టూల్ కిట్ తప్పకుండా ఉంటుంది. ఈ దేశం మీద పడి అడుక్కు తినే వెధవలు అంబానీకి అన్నం పెట్టినట్టు ఫీల్ అవుతున్నారు. వీరికంటే కాళ్ళు చేతులు లేని వాళ్ళు నయం. లాస్ట్ ఇయర్ 20,000 crores ట్యాక్స్ కట్టి దేశంలో 3వ అతిపెద్ద ట్యాక్స్ పేయర్గా నిలిచింది అంబానీ కంపెనీస్. దేశ సంపద దేశం కోసమే ఖర్చు పెట్టే వాళ్ళు ఎప్పుడూ బాగుండాలి. అందుకే స్వదేశీని
ముద్దు విదేశీ వద్దు, డబ్బు సంపాదించలేని దద్దమ్మలే దేశాన్ని పోషించే వ్యాపారస్తుల మీద ఏడుస్తారు. వాళ్ళు వ్యాపారవేత్తలు, దొంగలు కాదు. వేల కోట్లలో దేశానికి ట్యాక్స్ కట్టి దేశాన్ని బ్రతికిస్తున్నారు. లక్షల మందికి ఉపాధి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మెక్డొనాల్డ్స్, కేఎఫ్సి, ఫేస్బుక్, యూట్యూబ్ లాంటి విదేశీ సంస్థలు మన దగ్గర వ్యాపారం చేస్తూ దేశానికి ఆపద వచ్చినప్పుడు ₹1 అయినా ఎప్పుడైనా సహాయం చేశారా? పైగా మన దేశం మీద ఎప్పుడు విషం చిమ్ముతూనే ఉంటారు. దేశ వ్యతిరేక వీడియోస్ని మాత్రమే సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో బిఎస్ఎన్ఎల్కి మారండి, తప్పు లేదు. దానికోసం జియోని తిట్టడం మాత్రం కరెక్ట్ కాదు. అది కూడా జియో కన్నా ఎక్కువ ఎయిర్టెల్, వోడాఫోన్ పెంచినా కూడా. సో దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ ఫ్రెండ్స్. అయినా మన తోడబుట్టిన వాడు బాగుపడుతుంటేనే చూడలేని వాళ్ళం కదా. మన దేశపు వ్యాపారవేత్త మంచి చేస్తుంటే తట్టుకోలేరు. విదేశీ సంస్థలని పొగిడి చేస్తారు. పక్కన దేశంలో బిలియనేర్స్ ఉంటే వా వా అంటారు. మన దేశంలో ఉంటే నో నో గో గో అంటారు. ఇది కమ్యూనిస్టుల పద్ధతి. వాళ్ళ వలలో ట్రాప్లో మీరు పడకండి. నిజాలు వాస్తవాలేంటో తెలుసుకోండి. గత కొన్ని రోజులుగా వీడియోలు, పోస్టులు చూసి ఈ నా రెస్పాన్స్ వీడియో మీరు నాతో ఏకీభవిస్తే కామెంట్ చేయండి. జై భారత్, జై హింద్.